హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డే 12 బ్లాగ్ ఆఫ్ రామాయణం. వాల్మీకి మహర్షి ఆ క్రౌంచ పక్షుల బాధ చూసి తన నోటి వెంట కొన్ని మాటలు వస్తాయి. ఆ మాటలు బోయవాడితో ఇలా అంటాడు: శాశ్వతీ సమాహ యత్ క్రౌంచమిథునాదేకం ప్రవధి కామమోహితం. అంటే, ఓ దుర్మార్గుడైన బోయవాడ, మిథుల లక్షణంతో ఉన్న క్రౌంచ పక్షిని కొట్టి నీవు చేసిన ఈ పాపముల వలన నీకు చావు తొందరగా వచ్చుగాక అని శపిస్తాడు. అలా శపిస్తూ ఆయన తన స్నానం ముగించుకొని ఆశ్రమానికి బయలుదేరుతాడు. అలా స్నానం ముగించుకొని ఆశ్రమానికి బయలుదేరిన తర్వాత కానీ ఆయన మనస్సులో ఆ క్రౌంచ పక్షుల బాధ, ఆయన నోటి వెంట వచ్చిన ఆ మాటలే వాల్మీకి మహర్షికి గుర్తుకు వస్తూ ఉంటాయి. అలా ఆయన శిష్యులు కూడా ఆయన చేసిన మాటలనే ధారణ చేస్తూ ఉండడం వల్ల ఆ మాటనే ఒక శ్లోకంగా మారుతుంది. ఇంతలో చతుర్ముఖ బ్రహ్మదేవుడు ఆశ్రమానికి వస్తాడు. అది చూసి ఆశ్చర్యపోయిన వాల్మీకి మహర్షి బ్రహ్మదేవుని లోపలికి తీసుకెళ్లి కూర్చోబెడతాడు. బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షితో, నీ నోటి వెంట వచ్చిన మాటలే రామాయణ కథ, ఆ శ్లోకమే రామాయణానికి ఒక అర్థం అని అంటాడనమాట. అసలు యాక్చువల్గా అర్థం ఏమిటంటే, నిషాద అంటే బోయవాడు, ఇంకా సమస్త లోకములో నీ యందున్న ఓ నారాయణుడా అని అర్థం కూడా ఆ నిషాదికి. మా అంటే లక్ష్మీదేవి. అలా మా నిషాద ప్రతిష్టాం త్వ మగమహ శాశ్వతీ సమాహ. అంటే లక్ష్మీదేవి నీ కలిగిన ఓ శ్రీనివాసుడా, నీ కీర్తి శాశ్వతముగా నిలుచుగాక అని అర్థం అన్నమాట. యత్ క్రౌంచమిథునాదేకం ప్రవధి కామమోహితం. అంటే దీనికి అర్థం ఏమిటంటే, కామముచే పీడింపబడి బ్రహ్మదేవుడు ఇచ్చిన వరములతో అహంకారము పొంది కామమే జీవితంగా జీవిస్తున్న రాక్షసుల జంట రావణ మండోదరులలో రావణుడు అనే క్రౌంచ పక్షిని నీ బాణంతో కొట్టి చంపిన ఓ రామా, నీ కీర్తి అమోఘము అని ఈ శ్లోకం ద్వారా అర్థం వస్తుంది అని చెప్పి బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షికి వివరిస్తాడు అని. వెయిట్ ఫర్ నెక్స్ట్ బ్లాగ్. అలాగే మీకు ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే కనుక ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ని ఆన్లో పెట్టుకోండి, మీకు ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్. థ్యాంక్ యూ ఆల్.